రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలుగు సినీ పరిశ్రమలో వివాదం పరిష్కారానికి నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశమయ్యారు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ 30% వేతన పెంపు డిమాండ్తో సమ్మెకు దిగడంతో నిర్మాతలు సమస్యపై చర్చించేందుకు చిరంజీవితో చర్చించారు. సమావేశంలో యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులైనటువంటి అల్లు అరవింద్, సుప్రియ యార్లగడ్డ, మైత్రి రవి, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, ఏఎల్ నారాయణ పాల్గొన్నారు. తాము చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించామని నిర్మాతలు తెలిపారు. తాము చెప్పిన విషయాలను చిరంజీవి సావధానంగా విన్నారని, కార్మికుల అభిప్రాయాలను తెలుసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ 2022లో చివరిసారిగా వేతనాలు సవరించినటువంటి తర్వాత 3 ఏళ్ల వ్యవధిలో 30% వేతన పెంపు ఒప్పందం ప్రకారం అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఆర్థిక నష్టాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో నిర్మాతలు పెంపును అంగీకరించడానికి సుముఖంగా లేరు. అయితే ఫెడరేషన్ తమ సభ్యులు వేతన పెంపును అంగీకరించిన నిర్మాతల షూటింగ్లకు హాజరవుతామని నిర్ణయించారు. దీంతో నిర్మాతలు యూనియన్లతో సంబంధం లేని కార్మికులను నియమించుకునేందుకు యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ద్వారా వెబ్సైట్ను ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. నిర్మాతలకి తెలుగు ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంతకుముందే లేబర్ కమిషన్ తోనే నిర్మాతల మండలి వాళ్ళు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం ఫెడరేషన్ తోనే శ్రీ కళ్యాణ్ భేటీ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అయితే ఏదేమైనా కానీ ఇద్దరి మధ్య మాత్రం ఇరు వైపుల నుంచి ఎలాంటి అంగీకారం మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఫెడరేషన్ వాళ్ళు మాకు కంపల్సరీ 30% పెంచాల్సిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెంచలేని పరిస్థితుల్లో మేమున్నామని చెప్పి నిర్మాతలు అంటూనే ఉన్నారు. అయితే కొంతమంది బయట నుంచి షూటింగ్ తీసుకొచ్చి షూటింగ్ చేయాలని ప్రైవేట్ వ్యక్తులతోని కొంతమంది నిర్మాతలు ప్రయత్నం చేస్తుంటే వాటిని ఆల్రెడీ ఫెడరేషన్ నుంచి కొంతమంది అడ్డుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం పూట మేకప్ మిల్ని అలాంటి వ్యక్తులను కొంతమంది అడ్డుకున్నారు షూటింగ్లో. ఏదేమైనా కానీ షూటింగ్లు మాత్రం పూర్తిగా ఆగిపోయినట్టే ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో షూటింగ్లు ప్రస్తుతానికి జరగట్లేదు. జరిగిన 1-2 మాత్రం వీళ్ళు అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే ఏదేమైనా కానీ ఇంకా ఈ విషయం మీద ఇంకా ఈ విషయం మీద పూర్తిగా ఎలా పెంచుతారా పెంచరా, వాళ్ళ డిమాండ్ ఏటికి ఒప్పుకుంటారు ఏటికి ఒప్పుకోరు అనేది మాత్రం ఇంకా సందిగ్ధతోనే ఉంది. ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు లేబర్ కమిషన్ ఇప్పుడు నిర్మాతలతో ఈ రోజు మాట్లాడి రేపు ఫెడరేషన్ తో మాట్లాడి ఇరు వర్గాల మధ్య ఉన్న వీళ్ళేమంటున్నారు వాళ్ళేమంటున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ అన్ని తెలుసుకున్న తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి ఒకసారి లేబర్ కమిషన్ మాట్లాడిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే నేను సాయంత్రం నిర్మాతలు చిరంజీవి గారు నిర్మాత అందరూ కలిసి చిరంజీవి గారి ఇంట్లో భేటీ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలను ఇప్పుడున్న ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్ని చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే చిరంజీవి గారిని కలిసిన తర్వాత చిరంజీవి గారు ఫెడరేషన్ సభ్యులు కూడా చిరంజీవి గారిని కలిసి వారి సమస్యలు చెప్పిన తర్వాత ఇరు వర్గాల మధ్య జరిగే వాళ్ళ యొక్క సంభాషణలు విన్న తర్వాత చిరంజీవి గారు దీని మీద మాట్లాడతారనే అని అంటున్నారు. కాకపోతే ఇప్పటి వరకు మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం ఇండస్ట్రీ నుంచి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ ఫెడరేషన్ నుంచి కానీ తీసుకోలేదు. దీనికి ఇంకా మరికొంత టైం పట్టే అవకాశం, షూటింగ్లు అయితే పూర్తిగా ఆపడం జరిగింది. సురేష్, శేఖర్, ప్రధానంగా ఏదైతే యూనియన్లకు సంబంధం లేకుండా ప్రొడ్యూసర్లు కార్మికులను తీసుకోవాలనే అంశం తెర మీదకి వచ్చింది. మొత్తానికి దానికి సంబంధించి యూనియన్లు కూడా కొంచెం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి? అవును, అది ఆల్రెడీ ఈ రోజు షూటింగ్ ఉదయం పూట ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ లో మేకప్ మెన్ ని ఫెడరేషన్ సభ్యులు అడ్డుకోవడం జరిగింది, ప్రైవేట్ వ్యక్తుల్ని. అయితే ఇదన్నీ తాత్కాలిక సమస్యలు తప్ప ఇది దీర్ఘకాలంలో జరిగే విషయం కాదని చెప్పి అందరూ అంటున్నారు. ఇప్పటికెప్పుడు బయట వాళ్ళని నియమించుకొని షూటింగ్ జరగడం అనేది అది చాలా కష్టతరమైన కూడుకున్న విషయం. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ ఏదో మొత్తం అన్ని క్రాఫ్ట్ లో కూడా షూటింగ్ బంద్ చేయడం వల్ల అలా దీన్ని కాదని నిర్మాతలు షూటింగ్కి వెళ్ళి చేసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. సురేష్, రైట్, థ్యాంక్ యూ శేఖర్.